పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. 72 ఏళ్ల వయసులో 54 అంగుళాల పొడవైన జుట్టును కలిగి ఉన్న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అచ్చంపేటకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మామిళ్లపల్లి మధుసూదన్ రావు సతీమణి సంఘ సేవకురాలు విజయలక్ష్మి లక్నో కేంద్రంగా ఉన్న నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయలక్ష్మికి సర్టిఫికెట్ను, మెడల్ను అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పొడవైన కురుల జాబితాలో నమోదైన ఏకైక మహిళగా విజయలక్ష్మి నమోదు కావటం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చటికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు ఈరోజు ముఖ్యమైన కారణం, మిమ్మల్ని ఆహ్వానించిన ముఖ్యమైన కారణం 72 ఏళ్ల వయసులో నోబెల్ వరల్డ్ రికార్డు వాళ్ళు దానిని గొప్పగా అచీవ్మెంట్గా అంగీకరించి నాకు ఒక సర్టిఫికెట్, ఒక మెడలు బహుకరించారు. ఆ విషయం మీ ద్వారా అందరికీ తెలియజేయటం కోసం ఈ ఆహ్వానం. ఇది ఎలా వచ్చింది అంటే, మా ఆస్ట్రేలియాలో ఎడిలైడ్లో ఉన్న మా పెద్దబాబు డాక్టర్ అనస్థిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ బాబు ఇక 10 రోజుల టూర్ కోసం ఇక్కడికి వచ్చాడు. మాతో గడపాలని మమ్మల్ని తీసుకొని షిరిడి వెళ్ళాడు. అక్కడ అందరూ నన్ను చూసి ఇప్పటికీ జడన్ గురించి అప్రిషియేట్ చేయటం చూశాడు. చూసి వాడు ఏంటంటే, మమ్మీ ఇప్పటికీ నేను అంటున్నారు కాబట్టి ఒకసారి నేను ట్రై చేస్తాను ఈ వరల్డ్ రికార్డ్స్ కోసం అని అక్కడే ఫొటోస్ తీసుకున్నాడు. ఆ తర్వాత 10 రోజులకి ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత దాదాపు జనవరి 15th నుంచే ఏమో స్టార్ట్ చేశాడు. ముందు అప్లికేషన్ పెట్టాడు. వాళ్ళు దాన్ని బట్టి వెంటనే సరే మీరు ప్రూఫ్స్ అవన్నీ మేము పంపిస్తే మేము దాన్ని బట్టి చూసి అప్రూవ్ చేయగలుగుతాం అన్నారు. వెంటనే ఏంటంటే అప్పుడు తీసిన ఫోటోతో పాటు అంతకుముందు నాకు తీసిన కొన్ని సంవత్సరాల్లో తీసిన 4 ఫొటోస్ ఉన్నాయి. ఇది పలానా సంవత్సరం, ఇది పలానా సంవత్సరం అని చెప్పి అవి కూడా పంపించి ఆధార్ కార్డు ప్రూఫ్ పెట్టాలన్నారు. అది కూడా పెట్టి పంపించాం. ఒక 15 డేస్లో మీకు తెలియజేస్తామన్నారు, కానీ ఒక వారంలోనే తెలియజేశారు. తెలియజేసి వెంటనే మీకు సర్టిఫికెట్ పంపిస్తామండి, అది కూడా ఒక 15 డేస్ పడుతుంది అన్నారు. కానీ అది కూడా ఒక వారంలోనే, దాదాపు మాకు 20 డేస్లో మొత్తం అప్రూవ్ చేసి పంపించేశారు. అలా సర్టిఫికెట్ ఇచ్చారు. అది ఏంటంటే ఇప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్ అన్నది నాన్ ఒలింపిక్ టైమ్స్ న్యూస్ మ్యాగజైన్ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇండియాలోనూ మారిషస్లో 2020 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు చాలామంది ఎక్కువగా కిడ్స్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఎవరికైతే ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ల గురించి, వాళ్ళ టాలెంట్ని గురించి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రూఫ్ చేసుకొని అది ఒక డాక్యుమెంట్ రూపంలో దాన్ని ప్రింట్ చేసి అందరికీ ఇస్తూ, అదేంటంటే రేపు బుక్లో బహుశా అది March 8th ఉమెన్స్ డే ఉంది కదా, ఉమెన్స్ డే రోజు అది ప్రచురిస్తారట. దాంట్లో ఆ బుక్లో మనదంతా పడుతుంది అన్నమాట. అది యాన్యువల్ బుక్, యాన్యువల్ రిఫరెన్స్ బుక్. ఇలా టాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా ఈ టాలెంట్ కానీ ఎక్స్ట్రా క్వాలిటీస్ కానీ వేరే వాళ్ళల్లో కూడా ఒక స్ఫూర్తిని నింపటం కోసమని
వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారనమాట అందరినీ. అది దాదాపు వీళ్ళు 21లో అనుకుంటా మన మంచు లక్ష్మి వాళ్ళ పాప 5th ఇయర్లోనే చెస్ ఛాంపియన్ బాగా చేస్తుందని తనని అలాగే రికార్డు ఇచ్చారు. తర్వాత అల్లు అర్జున్ కూతురికి కూడా 6 years ఎంత తను అంతే చెస్లో బాగా ఉందని అలా ఇచ్చారు. మొన్న మంచిని February 13th ఎప్పుడో కృష్ణా జిల్లా నందిగామ 4 నెలల పాప 120 కార్డ్స్ రికగ్నైజ్ చేయగలుగుతుంది అని ఆ అమ్మాయికి నోబెల్ వరల్డ్ రికార్డు ఇచ్చారు. ఇలా ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ కానీ క్వాలిటీస్ కానీ వాళ్ళు చూసి వాళ్ళు అంగీకరిస్తేనే మనకి ఇలాగా అది డాక్యుమెంట్ రూపంలో ఇస్తున్నారు. అది బుక్ రూపంలో రేపు రచించబడుతుంది. వరల్డ్ రికార్డు బుక్ ఆఫ్టర్ గిన్నిస్ బుక్ రికార్డు. అది దాని గురించి అది వంశపారంపర్యంగా మా మాతృమూర్తి ద్వారా వచ్చింది. ఇక అది మెయింటైన్ చేయడం అంటే దానికి సీక్రెట్ ఏంటంటే చిన్నతనం నుంచి ఈరోజు 72 ఏళ్ల వయసులో ఈరోజు వరకు నాపై చెదరని తరగని మా భర్త మధుసూదన్ రావు గారు అనురాగం ముఖ్య కారణం. తర్వాత మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మాకు పంచే ప్రేమ, వాటన్నిటి వల్ల ఏంటంటే ఏ విధమైన టెన్షన్ లేకుండా ఆనందకరమైన జీవితం గడపటమే ఇవన్నీ ఇప్పటి వరకు నిలిచి ఉండటానికి కారణం. ఎందుకంటే టెన్షన్ మూలంగా ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి. కొంతవరకు నాకు మొన్న కోవిడ్ టైంలో మాత్రం కొంత కోల్పోయాను. అప్పుడు బాగా కొంచెం టెన్షన్ పడి ఆ వాతావరణం కానివ్వండి, ఆ టెన్షన్ మూలంగా కానివ్వండి కొంత పోయింది. అట్లా ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే మనశ్శాంతిగా ఆనందంగా జీవితం గడుపుతున్నప్పుడు ఆ ప్రభావం మనకి అన్నిటి మీద చూపిస్తుంది. ఆరోగ్యం మీద కానీ, జుట్టు మీద కానీ, దేని మీదైనా. నాకు ముఖ్య కారణం అది. చేవి వాడను, పారాచూట్ కొబ్బరి నూనె, తల స్నానానికి కుంకుడుగాయలు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా అవి మార్చలేదు. ఆఖరికి నేను హాస్టల్కి వెళ్తూ కూడా కుంకుడుకాయలు కొట్టించుకొని తీసుకెళ్ళి అక్కడ ఉపయోగించుకున్నాను. అవే వాటి సీక్రెట్. ఎన్ని చూడాలంటే మొన్న చూసి అంత ఉందో లేదో 9 feet జుట్టు ఉన్నట్టుగా మనం బుక్స్లో చూసాం. అది గిన్నిస్ బుక్ అండి. అదే ఉందిలే. అసలు ఇప్పుడు ఆయిల్ పెడుతున్నారండి పిల్లలు, ఆయిలే ఉపయోగించటం లేదు. అది ఏంటంటే టెన్షన్. కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందండి, ఒక పక్క పొల్యూషన్ ఉంది, ప్రతి దానికి టెన్షన్. పిల్లలకి చదువుల దగ్గర నుంచి టెన్షన్. మా అబ్బాయి వాళ్ళకే ఇప్పుడు ఎలా ఉంది, ఫస్ట్లో బాగున్నాయి, మరి ఈరోజు ఏమీ లేదు. వాళ్ళిద్దరికంటే నాకే ఇప్పుడు ఈయనకే ఎక్కువ ఉంది. ఏంటంటే వాళ్ళకి లైఫ్ అసలు ఇప్పుడు అంతా టెన్షన్ మూలంగానే వాళ్ళకి ఎక్కువ ఊడిపోతుంది. ఇంకా అంతకన్నా మనం ఏం చెప్పగలమండి. టెన్షన్ తర్వాత ఎయిర్ పొల్యూషన్.